వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ నందు గ్రామ సభ, గ్రామ అభివృద్ధికి పలు తీర్మానాలు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన గోనెగండ్ల మేజర్ గ్రామ పంచాయతీ నందు సోమవారం స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ గ్రామ పంచాయతీ అనే కార్యక్రమంలో భాగంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ హైమావతి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పంచాయతీ కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ, గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య పనులను పూర్తి స్థాయిలో చేపట్టి చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. గ్రామంలో నెలకొన్న చెత్త దిబ్బలను తొలగించి పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని దశల వారీగా చేపడుతున్నామన్నారు. గ్రామ ప్రజలు కూడా శాస్త్రీయ విధానంలో ఘన వ్యర్థాల నిర్వహణకు అమలు చేసిన పంచాయతీ సిబ్బందిని సహకరించాలన్నారు. మేజర్ గ్రామ పంచాయతీ ఫ్రెండ్లీ ఉమెన్ పంచాయతీగా ఎంపికైందని, ఏప్రిల్ మాసంలో ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి సర్పంచ్, కార్యదర్శి హాజరవుతున్నట్లు తెలిపారు. వీటి ద్వారా మన పంచాయతీకి ₹1 కోటి నిధులు మంజూరు కానున్నాయని ఆయన తెలిపారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న రైతుల రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. వాటిలో పంట నమోదు అయిన రైతు స్వయంగా పంట నమోదు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ తిరుపతయ్య నాయుడు, ఫీల్డ్ అసిస్టెంట్ రాంపురం రఫీ, సచివాలయ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో ప్రతి సంవత్సరం ఖరీఫ్ సీజన్ కానీ రబీ సీజన్ కానీ మీరు వేసిన పంటల వివరాలు మీరే చూసుకోవచ్చు. ఏ పంట నమోదయ్యింది, అదేవిధంగా నష్టపరిహారం ఏ పంటకు వచ్చింది అనేది మొత్తం మీకు ఆ యాప్లో చూపించడం జరుగుతుంది. సో ఇదంతా డిజిటల్ ప్లాట్ఫామ్ అన్నమాట. అయితే మీ మొబైల్లో మీరే చెక్ చేసుకోవచ్చు. మీరు ఆఫీసు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మీ ఇంటి పరిసరాలు, మీ ఇంటి ఆరోగ్యం బాగుంటుంది. తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల పరిసరాల్లో ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుతున్నాము. ఈ స్వచ్ఛ సంక్రాంతి అనేది ఎందుకు మనకి ఈ గ్రామ సభను ఎందుకు అనౌన్స్ చేస్తున్నారంటే, మన గ్రామంలో ఎక్కడా చెత్త కుక్కలు కనబడకూడదు, ప్లస్ రోడ్ల మీద చెత్తను వేయకూడదు. చెత్తను ఓన్లీ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య గ్రామకు మాత్రమే ఇవ్వాలని ఈ గ్రామ సభ ముఖ్యంగా అందరికీ తెలియజేస్తున్నాను. మన గ్రామాన్ని చెత్తరహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి మెయిన్ ఇంటి వద్ద నుంచే చెత్త సేకరణ జరగాలనేది మెయిన్ కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్ ద్వారా పూర్తిగా మనము 100% పాటించినట్లయితే మన గ్రామంలో ఎక్కడ కానీ ఒక పేపర్ కానీ ఒక చెత్త కానీ ఎక్కడ కనపడదు. సో అలా చేసుకుందామని చెప్పేసి ఈ గ్రామ పంచాయతీ ద్వారా తీర్మానం చేస్తున్నాము. మరియు మేము ఆల్రెడీ రోడ్ సైడ్ ఉన్న ఎస్సీ కాలనీ దగ్గర నుంచి గంజల రోడ్ వరకు మొత్తం రోడ్ సైడ్ ఉన్న చెత్త కుప్పలు కానీ, మట్టి దిబ్బలు కానీ, పేడ దిబ్బలు కానీ జేసీబీ ద్వారా మొత్తం క్లీన్ చేయించాము. ఎక్కడ కానీ దిబ్బలు కానీ ఎక్కడ కానీ లేవు. ఇక్కడ గ్రామంలో అక్కడక్కడ కొన్ని దిబ్బలు ఉన్నాయి. అవి కూడా రాబోయే 10వ తారీఖు లోపు కొన్ని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నాము. వాటిలో మూలంగా ప్రతి ఒక్క పేడ దిబ్బలను కూడా మీ పరిసరాలు, అంటే మీకు అవి దొడ్లు ఉంటాయి, కల్లాలు ఉంటాయి, దాంట్లో వేసుకొని, కానీ రోడ్ల మీద మాత్రం వేయదండి. రోడ్ల మీద వేస్తే మాత్రం ఖచ్చితంగా గ్రామ పంచాయతీ వారు తీసుకెళ్తారు. ఆల్రెడీ మేము అందరికీ దిబ్బలు ఉన్న వాళ్ళకి నోటీసులు జారీ చేశాము. మరి ఒకసారి గ్రామ సభ ద్వారా అందరికి చెప్తున్నాము, రోడ్ల మీద ఎక్కడ చెత్త కానీ దిబ్బలు కానీ వేయకుండా తీసుకోవాల్సిన బాధ్యత